తెలుసు కదా మీ అరవింద్ నాయక్. ఇప్పుడు మళ్ళీ మేము ముందుకి ఇంకో వీడియోతో వచ్చాం. ఇది ఎక్కడో కాదు, మన మక్కపేటలో, కృష్ణా జిల్లా పచ్చవాయి మండలం మక్కపేట, స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ అనుకుంటున్నారా? మన మక్కపేట పక్కనే జగ్గపేట అన్నమాట. ఇది పైన కనిపిస్తుంది కదా, ఇది మక్కపేటలో నరసింహస్వామి గుహ అని చెప్పేసి అంటారు. వీడేంటబ్బా నాస్తికుడు, కానీ ఎప్పుడు చూసినా దేవుడి వీడియోలతో అలరిస్తున్నాడని చెప్పేసి అనుకుంటున్నారా? నేను చెప్పేది ఇక్కడ ఏదో దైవత్వం గురించి కాదు, దీంట్లో ఉన్న మిస్టరీ గురించి. ఆ మిస్టరీ ఇంకో ఒక 5 నిమిషాల్లో మీకు తెలిసిపోద్ది. చూద్దరు కానీ. చూసారు కదా, చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అది ఒక కొన్ని రకాల పావులు అవి ఉంటాయి. ఇంకా పైన ఉంది కొండ, వెళ్దాం ఇప్పుడు. అదే దారి మొత్తం ఇలా ఉంటుంది. వెళ్ళటానికి సరైన రూట్ కూడా ఉండదు. అలాంటి రూట్లోకి ఇప్పుడు నేను వెళ్ళి దాంట్లో ఉన్న చూపిస్తాను. ఓకే రండి. ఈ గుహ ఎప్పుడుది ఏంటి అన్నది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ గుహ చాలా పాతది, అందుకే ఏరియా కూడా చాలా పాత. పక్షి ఇక్కడికి వెళ్ళిపోయింది. అది నాకు తెలిసి ఎంత సరిగ్గా చూడలేదు నేను కూడా. సరే ఓకే, వెళ్దాం పైకి. చూశారు కదా, ఇన్ని రాళ్ళు, ఇన్ని గట్టులు, ఎన్నున్నా ఏదున్నా ఇవన్నీ అన్వేషణ ఆగదు. బట్ ఓకే, వెళ్దాం పైకి. దాన్ని ఖచ్చితంగా శుభ్రంగా మనం ఎక్కుతూ వెళ్తే కష్టం మీద ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడటానికి కొంచెం అంటే ఉంది, కాకపోతే ఇది నిటారైన కొండ. ఈ కొండ పైన గుహ ఉంది. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ప్రతి ఒక్కటి మన గుహలాగా ఉంటుంది. చూద్దాం రండి పైకి నాతో పాటు. చాలా కష్టంగా ఉంది అక్కడ, అయినా పర్లేదు. ఓకే, నేను నాస్తికునే, కానీ ఏం మతాన్ని కించపడుతున్నాను, అందుకని చెప్పులు ఇప్పేస్తున్నాను. ఎందుకంటే ఎవరు ఎంతమంది భావాలకి నేను లోడ్ చేయను, అంటే ఎవరిని బాధ పెట్టకూడదని. వచ్చేసాం రండి. చూశారు కదా ఈ కొండ, ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఒక టాపీ మేస్త్రి ఎలా అయితే పేరుస్తాడో అలా పేర్చుంది. ఇంకా మీకు కావాలంటే ఇటు సైడ్ లుక్ వస్తే పక్కన చూడండి ఒకసారి పైకి. ఇవి ఎలా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి సమాంతరంగా పేర్చినట్టుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక గుహలాగా ఉంది. అంతేందుకు ఇక్కడ ఇందాకలే 4 పాములు ఉన్నాయి. అవి కెమెరాలో చూపిస్తే కుదరలేదు, బట్ అయినా కానీ ఉన్నాయి. ఇంత భయంకరమైన ప్లేస్, భయానకమైన ప్లేస్ అన్నమాట. చూద్దాం లోపల అసలు గుహ ఎలా ఉందో, అది ఆధ్యాత్మికంగా ఉందో లేక భయంకరంగా ఉందో చూద్దాం. ఓకే రండి లోపలికి. ఎలా ఉందో చూడండి. ఇదంతా ఎంత భయంకరంగా ఉందో. కాకపోతే ఇది గవర్నమెంట్ వారి స్థలం అని చెప్పి సింబాలిక్గా దీన్ని ఒక గుడి కింద కూడా కాదు, ఒక గవర్నమెంట్ స్థలం కింద చేసి పడేసి దీనికి రంగులు కొడుతున్నారు. అర్థమైందా? ఇది మీరు కొంచెం లోపలికి వస్తే మీకే తెలుస్తుంది. లోపల నరసింహస్వామి బావా, నువ్వు కొంచెం లోపల. ఇక్కడ నరసింహస్వామి యొక్క నామాలు అన్నమాట. అది జస్ట్ వాళ్ళు పెట్టుకుందో లేదో తెలియదు, తెలిసిందో లేదో తెలియదు. అవి అసలైన దేవుడు అని చెప్పేసి అంటారు. అక్కడ కనిపిస్తుంది కదా నామాలు. ఎలా వెళ్తే ఇంకా లోపలికి ఇలా వెళ్తూ ఉంటే ఇలా ఒక గుహ వస్తుంది. ఒక గుహ ఇలా వస్తుంది. ఫ్లాష్ లేదా?
ఇది గుహ కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తూ ఉంటే ఇంకా సన్నబడుతూ ఉంటుంది. ఇదంతా లోపల ప్రాంగణం అనమాట. ఇలా వెళ్తూ ఇంకా లోపలికి ఉందన్నమాట గుహ. ఇది పైకి మొత్తం 4 దిక్కుల్లో ఈ గుహ వ్యాపించింది. 4 దిక్కుల నుంచి ఇటు నుంచి కనిపిస్తుంది కదా, ఇది ఒక గుహ అనమాట. ఇది ఇంకొక సైడ్, దీనికి ఇంకో సైడ్ ఓపెన్ చేస్తుంది, అంటే దీనికి వేరే పక్క ద్వారం ఉందన్నమాట. దీన్ని నేను ఒకసారి వెళ్ళి చూసినప్పటి కాకపోతే